త్రిలోక్ని మన ఇంటికి తీసుకురావడానికి అగ్రిమెంట్ చేసుకోవాలి బావా. నేను రాను. అదేంటి బావా? కృష్ణవేణి, నీకు వాడంటే ప్రేమే. వాణ్ణి నీ బిడ్డలా ఫీల్ అవ్వటం నాకు కూడా సంతోషమే. కానీ ఈ అగ్రిమెంట్లు అవి ఏంటి? ఈ విషయం నాకు అస్సలు నచ్చటం లేదు. బావా, నువ్వనుకున్నట్టు వాడి మీద నాకు ప్రేమ ఉంది. బాబు నా సొంత బిడ్డ అనుకునేంత బంధం కూడా ఉంది. కానీ నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అదొక్కటి మాత్రమే కాదు. దీనికి ఇంకొక వైపు మరో బాధ కూడా నన్ను వెంటాడుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. ఏంటా బాధ? సాత్విక విషయంలో బావా. తనిప్పుడు ఏ కండిషన్లో ఉందో, ఎలాంటి ఫైనాన్షియల్ ఒత్తిడిలో ఉందో అని ఇవన్నీ నీకు తెలీదు. సాత్విక ఓవర్ కాన్ఫిడెన్స్తో బిజినెస్లో చాలా ఊబిలోకి చిక్కుకుపోయింది. ఇలాంటి టైంలో తనని ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మనదే బావా. ఇంకా చెప్పాలంటే తన గురించి నాకన్నా నీకే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకంటే తను నీ మరదలు, చిన్నప్పటి నుంచి మీ మధ్య పెరిగింది. అలాంటి మన కుటుంబంలో ఒక ఆడపిల్ల ఇలా రోడ్డు మీదకొస్తే మనమే కదా బావ కాపాడాలి. ఏంటి కృష్ణవేణి, నువ్వు మాట్లాడితే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటుంటావు. ఇదంతా చెప్పుకోవడానికి బానే ఉంటుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి చాలా తేడా వస్తుంది. అలా అంటే ఎలా బావా? ఆ పరిస్థితుల్లో నేనున్నా నువ్వు చూస్తూ ఉండగలవా? ఇప్పుడు తను కష్టంలో ఉంది. దాని నుంచి బయటపడేస్తే ముందు ముందైనా తెలుసుకొని బాగుపడుతుంది. అప్పుడు సంతోషించేది మనమే కదా. నువ్వే కదా ఎప్పుడు చెప్తుంటావు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. అలాంటిది ఆ అందరిలో నీ మరదలు మొదటి స్థానంలో ఉంది బావా. మీ ఇంటి ఆడపిల్ల విషయంలో నువ్వు ఇంకెంత జాగ్రత్త పడాలి. తన బాగోగులు చూసుకోవాలి. ఒక్కసారి ఆలోచించు. సరే కృష్ణవేణి, సాత్వికను ఆదుకోవటం వరకు ఓకే, కానీ ఆ బిడ్డపై హక్కులు మాత్రం ఎప్పటికీ మనవి కావు. ఏ రోజుకైనా త్రిలోక్, సాత్విక అన్నయ్యల సొంతం. ఏ రోజు కాకపోయినా రేపు వాళ్ళొచ్చి తీసుకెళ్లిపోతారు. తల్లిదండ్రులుగా వాళ్లకు మాత్రమే హక్కులుంటాయి. ఈ మాట చెప్పి నిన్ను బాధ పెట్టినా ఇది నిజం. కాబట్టి ఈ ఒప్పందాలు, అగ్రిమెంట్లు వద్దు కృష్ణవేణి. లేదు బావా, నువ్వు చెప్పేది నిజమే అయినప్పటికీ అలా చేయకపోతే సాత్విక ఇంకా మరింత ఊబిలో కూరుకుపోతుంది. ఇది జరిగి తీరాలి. అప్పుడే తనకి బిడ్డలేని విలువ, డబ్బు విలువ రెండూ తెలిసొస్తాయి. రేపు పిల్లాన్ని తీసుకోవడానికి నువ్వు నాతో రావాలి. కృష్ణవేణి, ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను బలవంతం చేయొద్దు. త్రిలోక్ నుంచి తల్లి ప్రేమను కోరుకుంటున్నావు కదా, నీ ఇష్టాన్ని నేనెప్పుడూ కాదనలేదు, కాదనను కూడా. నువ్వెళ్ళు, కానీ నన్ను మాత్రం బలవంతం చేయొద్దు. గుడ్ నైట్. సాత్విక వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. హలో, ఇక నువ్వు చెప్పటాలైపోయాయి. నేను చెప్పిన మాట వినటమే నీ పని. కరెక్ట్గా ఇంకో గంటలో
నీ డబ్బు నీ మొహాన కొడతాను. ఈ లోపు ఎక్స్ట్రాలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఏంటలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత నీలో మళ్ళీ మునుపటి ఉత్సాహం ధైర్యం చూస్తున్నాను సాత్విక. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. మళ్ళీ ఈ సాత్విక ఫామ్లోకొచ్చింది. చేతికి డబ్బందగానే ఇంతకాలం నన్ను అవమానించిన వాళ్ల పని పడతాను. ఈ బొక్క డీల్తో సాత్విక మళ్ళీ తన సింహాసనం మీద కూర్చుంటుంది. తప్పు సాత్విక, నువ్వు పొరపాటు పడుతున్నావు. నువ్వు కూర్చుంటుంది సింహాసనం మీద కాదు, తల్లి ప్రేమ అనే మెట్టుని నీ కాలితో తొక్కేసి తల్లి బిడ్డల పేగు బంధాన్ని నీ స్టేటస్ అవసరమనే ఖడ్గాలతో నిర్లక్ష్యంగా నరికేసి రక్తంతో తడిసిన నీ మిథ్యా ప్రపంచపు ఉయ్యాలలో ఊగుతూ అదే సింహాసనం అని భ్రమపడుతున్నావు. ఏంటి, తొందరలో సన్యాసం తీసుకుని కార్తీకానంద స్వామిలా మారదామనుకుంటున్నావా? ఉపదేశాలు మొదలుపెట్టావు? లేదు, ఇప్పుడు నీ చేతికొచ్చిన ప్రతి పైసా ఒక అభం శుభం తెలియని పిల్లాడిని మాయ చేసి మోసం చేసి సంపాదించిందే అని గుర్తు పెట్టుకోమని చెప్తున్నాను. ఇప్పుడు నీ చేత నీతులు చెప్పించుకునేంత టైం నా దగ్గర లేదు. నేను మళ్ళీ బిజినెస్లో సెట్ అయ్యాక ఆరాంగా కూర్చుని మందు తాగుతూ టైంపాస్ కోసం నీ ఉపదేశాలు వింటాన్లే. త్వరగా పద. లోపల కృష్ణవేణి డబ్బుతో ఎదురుచూస్తూ ఉంటుంది. పద. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి అనే పద్యం ఇలాంటి వాళ్ళని చూసే రాసుంటారు. ఓ కృష్ణవేణి, అప్పుడే వచ్చేసావా? నాకంటే నీకే ఎక్కువ తొందరున్నట్టుంది. మిస్సెస్ సాత్విక కార్తిక్, అదేంటి కృష్ణవేణి అలా అనేసావ్? వరుసలు పెట్టి పిలుచుకోవడానికి ఇదేమి మన ఇల్లు కాదు, ఆఫీస్. పైగా ఇప్పుడు మనిద్దరి మధ్య జరగబోతోంది కూడా ఒక బిజినెస్ డీలే. కాసేపు బయట వెయిట్ చేయి, నేనే పిలుస్తాను. బావగారు, పరాయి వాళ్ళలాగా అక్కడే నిలబడిపోయారేంటి? లోపలికి రండి. అది కృష్ణవేణి. బావగారు, బిజినెస్ డీల్ నాకు తనకి మధ్య మాత్రమే. మీరు హ్యాపీగా లోపలికి రావచ్చు. మన రిలేషన్ అది కాదు కదా. కూర్చోండి బావగారు. నా అవసరం కోసం తన దగ్గరికొచ్చానని కృష్ణవేణి తన హవా చూపిస్తోంది. ఈ అగ్రిమెంట్ అయిపోయి చేతికి డబ్బులు రాని బిజినెస్లో కృష్ణవేణిని దెబ్బకొట్టి తన పొగరు మొత్తం మానిగిపోయేలా చేస్తాను. సాత్విక అహం మీద భలే దెబ్బ కొట్టావు కృష్ణవేణి. నాకు భలే సంతోషం అనిపించింది. నిజంగా నాకు అలా ప్రవర్తించడం ఇష్టం లేదు బావగారు. కానీ తను చేసిన పని వల్ల తన స్థానం ఎక్కడ దిగజారిపోతుందోనని
తనకి తెలియాలి అని అలా ప్రవర్తించాను. మనం ఎంత చెప్పినా సాత్వికకి బుద్ధి రావడం లేదు కృష్ణవేణి. ఛ! ఇంకెంతసేపు వెయిట్ చేస్తుందో ఈ మహాతల్లి. అవతల ఫైనాన్షియర్స్కి గంటలో మీ డబ్బు మీ మొహాన కొడతానని గట్టిగా చెప్పాను. ఇవ్వకపోతే ఈ కోపం ఆ కోపం అంతా కలిపి కసి తీర్చుకుంటారు. మిమ్మల్ని మేడం గారు రమ్మంటున్నారు. మేడం అంట మేడం, చూపిస్తా. ఈ సాత్విక అంటే ఏంటో చూపిస్తా. అమ్మో, ఇది మన హవా కాదు చూపించటానికి. ఇది సమయం కూడా కాదు. ఈ కాసేపు కొంచెం కంట్రోల్లో ఉండాలి. కూల్ సాత్విక, కూల్. రండి. కూర్చోండి. తొందరగా అగ్రిమెంట్ పేపర్స్ ఏవో తెప్పిస్తే త్వరగా సంతకం పెట్టేసి ఆ డబ్బేదో తీసుకుని వెళ్ళిపోతా. అవతల నాకు చాలా పనులున్నాయి. అంత అర్జెంట్ పనులుంటే అగ్రిమెంటు ఇంకొక రోజు పెట్టుకుందాం. ఆ, అబే, దీనికన్నా అర్జెంట్ పని ఏమీ లేదు. అన్నిటికన్నా నాకిదే ఇంపార్టెంట్. అయితే ఈ అగ్రిమెంట్ విషయంలో నేను మీ దగ్గర నుంచి కొన్ని విషయాలకి క్లారిటీ తీసుకోవాలి. చెప్పు, ఏంటా విషయాలు? మీరిద్దరూ ఒకరినొకరు సంప్రదించుకొని బాగా ఆలోచించుకునే నిర్ణయం తీసుకున్నారా? మళ్ళీ తర్వాత ఎలాంటి అభ్యంతరాలు తీసుకురారు కదా? అబే, అలాంటిదేం లేదు. నేను మీ బావగారు అదే, నేను నా భర్త ఇద్దరం కూర్చుని బాగా ఆలోచించి ఈ నిర్ణయానికొచ్చాం. మా వల్ల తర్వాత ఈ విషయంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. మాది గ్యారంటీ కదా బావా? నిర్ణయం నువ్వే తీసేసుకుని ఫైనల్ డెసిషన్ చెప్పేస్తే అది కలిసి కూర్చోవడం ఎందుకు అవుతుంది? డిక్టేటర్షిప్ అవుతుంది. కానీ అవును, ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం. నీ కొడుకుని నేను కొనుక్కొని అగ్రిమెంట్ మీద సంతకం చేయబోయే ముందు నీ కొన్ని కండిషన్స్ చెప్తాను. అవి విని బాగా ఆలోచించుకొని అప్పుడు సంతకాలు చేయండి. ఏంటా కండిషన్స్? కండిషన్ నెంబర్ 1, నేను తన సొంత పిన్నినని, ముకుంద్ బాబాయ్ అని, జనార్దన్ రావు గారు, శాంభవి గారు వాడి సొంత తాతయ్య నానమ్మలు అని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పట్లో త్రిలోక్కి చెప్పకూడదు. అలాగే, నీ ఇష్టం. నేనైతే చెప్పను. నెక్స్ట్. కండిషన్ నెంబర్ 2, వాణ్ణి డబ్బులతో కొనుక్కుంటున్నామన్న విషయం వాడికి తెలియకూడదు. అలాగే, నెక్స్ట్. కండిషన్ నెంబర్ 3, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వాడి ఫ్రెండ్ పల్లవిలానే ఉండాలి. పల్లవి దగ్గర వాడుంటున్నట్టే చెప్పాలి. వాడు నా ఇంటి వాతావరణానికి అలవాటు పడే వరకు మన ఒప్పందం విషయం వాడికి తెలియకూడదు. ఇందులో అంతగా ఆలోచించాల్సిందే, భయపడాల్సిందే ఉంది. అలాగే చేస్తాం. అయిపోయాయా? ఇంకా ఏమైనా ఉన్నాయా? లాస్ట్ది అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ది ఇంకొక కండిషన్ ఉంది. ఏంటది? త్రిలోక్ని మాకిచ్చేసిన తర్వాత
వాడితో మీకు ఎలాంటి సంబంధము ఉండదు. వాణ్ణి చూడ్డానికి గాని పలకరించడానికి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరిద్దరూ ప్రయత్నించకూడదు. ఈ కండిషన్స్ అన్నిటినీ ఒకసారి చదువుకొని బాగా ఆలోచించుకొని సంతకాలు పెట్టండి. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేర్పులు అంగీకరించబడవు. మీకు ఓకే అనుకుంటే సంతకాలు చేయండి. ఇందులో ఆలోచించుకోవటానికి ఏమీ లేదు. కండిషన్స్ అన్నింటికీ మాకోకే. అంతేకాదు, ఇక నుంచి నువ్వు వాణ్ణి ముట్టుకోవచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు. ఇక నుంచి వాడు పూర్తిగా నీ సొంతం. సరేనా? పెట్టు కార్తీక్. విధ్వంసం సృష్టిస్తే విధ్వంసం ధ్రువం ధ్రువం స్వార్థం ఇది మీరితే అనర్థమే ధ్రువం ధ్రువం పీడనమే ఎదురైతే శాసనమే ధ్రువం 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 బంధనాలు ముందుంటే తెంచడాలు ధ్రువం ధ్రువం మానవత్వమే మరచి మృగములుగా మారడం మానవత్వమే మరచి మృగములుగా మారడం ఇదిగోండి 40 కోట్లు. కరెక్ట్గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకో. అవసరం లేదు. నీ నిజాయితీ నాకు తెలుసు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. మరి ఇక మేం బయలుదేరొచ్చా? అలాగే. రా కార్తీక్.
కృష్ణవేణి, నీ కండిషన్స్ అన్నీ ఓకే. సాత్విక లాంటి వ్యక్తితో డీల్ చేసేటప్పుడు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ కానీ మీ డౌట్ ఏంటి బావగారు? త్రిలోక్కి మీరు సొంత మనుషులని తెలియడంలో తప్పే ఉంది. వాడింకా సంతోషపడతాడు కదా. మీరనుకున్నట్టు జరిగితే ఓకే, కానీ వాడు నా సొంత పిన్ని బాబాయ్ అని తెలిసినా కూడా నాకెందుకు చెప్పలేదు, నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అని మిమ్మల్ని నిలదీస్తే ఏ సమాధానం చెప్తారు? నిజమే, నాకు ఈ ఆలోచన తట్టలేదు. మనం పెద్దవాళ్ళం అయ్యుండి కూడా బుద్ధి లేక ఇలాంటి అగ్రిమెంట్ చేసుకున్నాం. తన కన్న తల్లే తన సొంత మనుషుల్ని దూరం చేసింది అన్న నిజం ఆ పసివాడికి తెలిస్తే వాడి మనసు తట్టుకోలేదు. వాడు తల్లినే అసహించుకునే అవకాశం ఉంది. అది నాకిష్టం లేదు బావగారు. అందుకే ఆ కండిషన్ పెట్టాను. నువ్వు ప్రతి చిన్న విషయాన్ని ఎంత లోతుగా ఆలోచిస్తావు కృష్ణవేణి. అంతకాలం నీతో ఉన్నా సాత్వికకెందుకో దాంట్లో ఆవగించైనా వంట పట్టలేదు. వస్తాను కృష్ణవేణి. మన ఇంట్లో పూజలు వ్రతాల్లాంటివి ఏమైనా చేయిద్దామనుకున్నావా? అవును బావా, కార్యక్రమమే, దత్తస్వీకార కార్యక్రమం.